హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మామూలుగా పాలిటిక్స్ పట్ల సామాన్య జనాల్లో ఒక రకమైన భావన ఉంటుంది. ఎలా అంటే, ఏముందిలేరా ఏ పార్టీ వస్తే మాత్రం మనకు ఒరిగేదేంది, ఊడేదేంది, మన కాయ కష్టం మనం చేసుకోవాలా, మన బతుకులు మనం బతకాలా అని ఒక రకమైన ఇదైతే ఉంటుంది. మీరు ఎవరినైనా కదిలిచ్చి పోండి, మామూలు న్యూట్రల్‌గా ఉన్న జనాలు, సామాన్య జనాల్ని ఖచ్చితంగా ఎందుకురా రాజకీయాలు కూటికా గుడ్డక, ఎవడొచ్చినా మనకు ఒరగబొడిసేది ఏం లేదు. మన కష్టం మనం చేసుకోవాల్సిందే, మన బతుకు మనం బతుకోవాల్సిందే అన్నట్లు ఎక్కువ మంది చెప్తుంటారనమాట. సో, అలాగే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అది కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు, వైఎస్ఆర్ పార్టీ ఉండొచ్చు, ఏఎన్ ఉండొచ్చు. కానీ కొన్ని విషయాలలో అస్సలు మార్పు ఉండదండి. ఏంటంటే అధికారులు చేసే అవినీతి అయితేనేమి, ఈ ప్రజాప్రతినిధులు అవినీతి అయితేనేమి, వాళ్ళ కమిషన్లు అయితేనేమి, వాళ్ళ లెక్క అయితేనేమి, అంతో ఇంతో స్లైట్ డిఫరెన్స్ ఉంటుందేమో కానీ దోచుకోవడాలు, దోచుకొని తింటాలు, దాచుకోవటాలు ఈటెల్లో అయితే మార్పు అనేది ఉండదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది కాంట్రాక్టర్స్‌ని, కొంతమందిని విపరీతంగా విమర్శిస్తుంటారనమాట ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు. మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకే కట్టబడుతుంటారు. ఇవన్నీ సహజం జరుగుతుంటే చూస్తుంటాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈయన జనసేన పార్టీకి సంబంధించిన ఆయన, ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి బొలిశెట్టి సత్యనారాయణ ఉన్నారు కదా! ఈ మధ్య ఆయన చెప్పారనమాట, ఈ కూటమి మీద అవాకులు చవాకులు పేరారు. లేకపోతే ఇంక ఆయన తర్వాత ఏమైందో ఏమో పార్టీలో. తర్వాత వచ్చేసి నేను పార్టీకి కొన్నాళ్ళు దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే స్వతహాగా నాకంటూ కొన్ని పనులున్నాయి. నేనంటూ కొన్ని సమస్యల మీద నేను స్వతహాగా పోరాడుతున్నాను. ప్రభుత్వంలో ఉంటూ వాటి మీద పోరాడకూడదు కాబట్టి నేను బయటకు వచ్చి పోరాటం చేయాలనుకుంటున్నాను. అందుకని జనసేన పార్టీకి కొన్ని రోజులు దూరంగా ఉంటున్నాను అనుకుని చెప్పారు. ఆ తర్వాత బాగానే ఉంది, దూరంగా వచ్చాడు. ఈ మధ్య ఆయన మళ్ళీ అందుకున్నాడనమాట కొల్లేరు సరస్సు మీద అప్పుడు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆదుకుంటామన్నాడు. కానీ ఆయన చెప్పింది చేయలేదు. ఆయన హయాంలోనే విపరీతమైన అక్రమాలు జరిగాయి, అన్యాయం జరిగాయి, ఆక్రమణలు జరిగాయి. అది చేశాడు. తర్వాత వీళ్ళు వచ్చినానికైనా మనం మార్పు ఉంటుందేమో అనుకున్నాం. కానీ వీళ్ళు వచ్చాక కూడా మార్పు ఏం రాలేదు, విపరీతమైన మార్పులు. వీళ్ళు వచ్చాక కూడా నేతలందరూ దాన్ని ఆక్రమించుకుంటున్నారు, దాని మీద ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారని ఇది చేసినారు. ఆయన విమర్శలు చేయంగానే ఎమ్మటే ఈ జనసేన పార్టీ ఉంది కదా, ఆయనతో మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఒక లేఖ అయితే రిలీజ్ చేశారు. ఇది ఈ మధ్య ట్విట్టర్లో జోరుగా ఇది జరిగింది, అయిపోయింది. ఇప్పుడే ఇదన్నమాట విషయం. ఏదైనా కూడా ఎవరైనా కానీ నాయకులైన వాళ్ళు మేము వస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. కానీ ఏదో కొన్ని చేస్తారు. ఇప్పుడు వాళ్ళు పథకాలు ఇచ్చారు, వీళ్ళు కొంతమంది వాళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు వెనకబడిపోతారు కాబట్టి పథకాలు ఇచ్చారు. వీళ్ళు ఇంకేంది రోడ్లు అప్పుడు చండాలంగా ఉన్నాయి, అయ్యే మెయిన్ ప్రధాన సమస్యలు అనమాట. సో రోడ్లు చూస్తున్నారు. ఇంకా కొన్ని మా రకరాలు అప్పుడు పెట్టుబడులు కానీ రాక నిరుద్యోగం ఎక్కువైపోయి, డిఎస్సీలు జాబ్ క్యాలెండర్లు వేయక పెద్దగా ఎన్ని ఎక్కువైపోయి ఇంకా ఉన్నాయి. కంపెనీలు రాక పాపం తల్లిదండ్రులు కూడా మా పిల్లలకు జాబులు ఉండి చూడండి, మా పిల్లలకు జాబులు ఉండి చూడండి అని ఇది ఎక్కువ ఉంది. సో దాన్ని గమనించారు కాబట్టి కొన్ని పెట్టుబడులు తేవడానికి ఇది ట్రై చేసి దాన్ని అభివృద్ధిగా చెప్తున్నారు. అంతేగాని మిగతా ఏం మారినాయండి? ఏంది దోచుకోవటం మారిందా, దాచుకోవటం మారిందా, లేకపోతే ఏమన్నా అవినీతి మారిందా, లేకపోతే ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉందా, అకౌంటబిలిటీ ఎక్కువ ఉందా ప్రజాప్రతినిధులకి? ఏదో పైనుండా ముగ్గురు నలుగురు నాయకులు కాదు, వాళ్ళు మొత్తం వాళ్ళే కాదు కదా, మొత్తం 178 మంది అన్ని చోట్ల వాళ్ళే ఉండట్లేదు కదా. మహా అంటే వాళ్ళకి 4 నియోజకవర్గాలు ఉంటున్నారు, మిగతా పై పనులు చేస్తున్నారు. కింద స్థాయిలో ప్రజాప్రతినిధులు అందరూ ఎంత మార్పులు తీసుకొస్తున్నారు? నాకైతే పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద మార్పు అయితే కనబడట్లేదు, వేరే స్లైట్ డిఫరెన్స్ తప్ప. దాన్ని మార్చుకుని జనాలకు ఉపయోగపడే పనులు, జనాలు అనుకునే పనులు, జనాలకు అనుగుణంగా ఉండే పనులు చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.